ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాను పూల్ ఇండస్ట్రీస్ కోఆపరేటివ్ సొసైటీకి. కాబట్టి రేపు మనకి 21వ తేదీ రోజు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సీట్ ఆఫ్ ది సొసైటీలోనే. కాబట్టి సమయము ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. కాబట్టి ఎలిజిబుల్ ఓటర్స్ అందరూ కూడా పొద్దునే సమయానికి వచ్చి 3 గంటల లోపు వారి ఓటుని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాము. అలాగే ఓటర్స్ వచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డుతో పాటు మెంబర్షిప్ కార్డు ఒకవేళ ఉంటే అది కూడా తీసుకురావాల్సిందిగా మనవి. ఇక 3 గంటల వరకు మనకి పోలింగ్ అయిపోతుంది. 3:30 నుంచి మనకు ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలవ్వగానే అది పూర్తయినాక మనము రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాము. ఆ తర్వాత 22వ తేదీ పొద్దున మనము మళ్ళీ మీటింగ్ పెట్టి 7 మంది డైరెక్టర్స్ ఆల్రెడీ 2 మహిళలు యునానిమస్ అయ్యారు కాబట్టి ఆ 9 మందితో కలిపి మనం మళ్ళీ ప్రెసిడెంట్కి కానీ సెక్రటరీకి కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ మళ్ళీ వారు నామినేషన్స్ వేయడం జరుగుతుంది. అందులో ఎవరికి మెజారిటీ వస్తే వారిని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా, మిగతా 6 డైరెక్టర్స్గా మనము వాళ్ళని ఇది చేస్తాం. రేపు ఓటింగ్ వేసేటప్పుడు ఓటర్లు గమనించాల్సిన విషయము, ఇప్పుడు 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో 7 మంది మాత్రమే ఎన్నుకోబడతారు. కాబట్టి ఓటర్స్ ఇది గమనించాలి, ఏంటంటే 7 ఓట్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది. అందులో 7 కన్నా తక్కువ వేస్తే కూడా అది ఎలిజిబులే. 7 దాటి 8వ ఓటు వేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది, మీ ఓటు చెల్లదు. కాబట్టి ఇది దయచేసి అందరూ గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనకి రేపు పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. వాటర్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేశాము. బయట టెంట్ కూడా వేపియడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా తరఫున అన్ని ప్రిపరేషన్స్ మేము చేసుకున్నాము. కాబట్టి అందరూ సహకరించి మీ విలువైన ఓటుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.